హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. సో ఈ రోజు మన టెక్నిక్ సిరీస్లో మనం చేయబోయే వేరియేషన్స్ దేని గురించి అంటే చెస్ట్ గురించి. బేసిక్గా మీరు బిగినర్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నా సరే చెస్ట్ మజిల్ని ఎలా స్టిమ్యులేట్ చేయాలి, వెరీ సైంటిఫిక్ మెథడ్లో చెస్ట్ మజిల్స్ని ఎలా స్టిమ్యులేట్ చేయాలి అనేది ఈరోజు మన టాపిక్. సో ఎందుకు చేస్తున్నాం అంటే మనం ప్రీవియస్గా చాలా వీడియోస్ మనం చెస్ట్ గురించి చేసాం, కానీ చాలామంది చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే చెస్ట్ ఎక్సర్సైజెస్ చేసినా సరే ఆ మజిల్ స్టిమ్యులేట్ అవ్వట్లేదు, మజిల్ హార్ట్ అవ్వట్లేదు, ఆ మజిల్ పంప్ అవ్వట్లేదు. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత రోజు మార్నింగ్కి సోర్నెస్ అనేది ఉంటుంది కదా, ఆ ఫీల్ అంటే నేను నిన్న చెస్ట్ చేశాను అన్న ఫీల్ క్రియేట్ అవ్వట్లేదు, మజిల్ ఏమీ డెవలప్ అవ్వట్లేదు. ఏదైనా రాంగ్ చేస్తున్నానా, లేదంటే ఆ కరెక్షన్స్ ఏంటి, ఆ టెక్నిక్ ఏంటి, ఏదైనా టిప్స్ ఉన్నాయా అనేది చాలామంది ఆ పాయింట్స్ని రేజ్ చేస్తున్నారు. దానికోసం మనం ఈ టెక్నిక్ సిరీస్లో ద బెస్ట్ సైంటిఫిక్ వే ఆఫ్ చెస్ట్ మసిల్స్ని ఎలా ఐసోలేట్ చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు బిగినర్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, లేదా అడ్వాన్స్డ్ లెవెల్ అయినా ఈ టెక్నిక్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో బేసిక్గా మీరు ఏ టెక్నిక్ని ఫాలో అవ్వాలన్నా, ఏ మజిల్ని స్టిమ్యులేట్ చేయాలన్నా ఫస్ట్ మీకు ఆ న్యూరల్ డ్రైవ్ అనేది ఇంపార్టెంట్. ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సో ఆ మజిల్ ఆరిజిన్ అండ్ ఇన్సర్షన్ ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడి వరకు ఎండ్ అయింది, సో ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లిఫ్ట్ చేయాలి, ఆ స్ట్రెంత్ కర్వ్ ఏంటి, సో ఆ మజిల్ కాంట్రాక్షన్ అయ్యే రేంజ్ ఆఫ్ మోషన్ ఏంటి అనేది మీకు తెలియాలి. అలాగే పాయింట్ నెంబర్ 2, సో మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే ప్రీ ఎగ్జాస్ట్ ప్రిన్సిపల్ని మీరు ఫాలో అవ్వాలి. సో ఈ ప్రీ ఎగ్జాస్ట్ ప్రిన్సిపల్ని మీరు ఫాలో అయితే ఏమవుతుందంటే ఆ మజిల్ మీద కమాండ్, ఆ మజిల్ కాంట్రాక్షన్ అయ్యేటప్పుడు ఆ మజిల్ ఐసోలేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది మీకు. చెస్ట్ బాడీ అనాటమీతో చూసుకుంటే కనుక బైసెప్ లాగా ఒక సింగిల్ లైన్లో ఉన్నట్టుగా ఉండదు. సో డిఫరెంట్ యాంగిల్స్లో ఫామ్ అయి ఉంటుంది. సో ఫ్రమ్ షోల్డర్ జాయింట్ నుంచి రిబ్ గేజ్ వరకు చెస్ట్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో ఈ మసిల్స్ డిఫరెంట్ హెడ్స్ని మనం డిఫరెంట్ యాంగిల్స్లో హిట్ చేయగలిగితే మనం అనుకున్నట్టుగా క్లావిక్యులర్ హెడ్ కానీ, స్టెర్నల్ హెడ్ కానీ ఈ ప్రపోర్షనేట్గా ఆ చెస్ట్ ప్లేట్స్ అనేది డెవలప్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. సో టిప్ నెంబర్ 1, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ స్కాపులాని రీట్రాక్ట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే టిప్ నెంబర్ 2, మీరు ఫోకస్ చేయాల్సింది మజిల్ని స్టిమ్యులేట్ చేయడం. అలాగే షోల్డర్ని వదిలేయడం కానీ, లేదా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే హైపర్ ఎక్స్టెన్షన్ చేస్తారు, వెరీ హాఫ్ రిప్సే చేస్తూ ఉంటారు. హాఫ్ రిప్స్ ఏది, ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్, మీ యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఏంటో మీకు తెలిస్తే ఆ యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషనే చేయండి. దానివల్ల మజిల్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. చెస్ట్ అప్ చేసి ఎక్సర్సైజింగ్ చేయండి. సో దీనివల్ల చెస్ట్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. సో ఈరోజు మనం ఎక్సర్సైజ్ చేసేది కాంపౌండ్ మూమెంట్తోనో ఏదో బెంచ్ ప్రెస్తోనో కాదు, ఐసోలేషన్ మూమెంట్తో చేస్తున్నాం. సో ఎందుకు అంటే మనం ఆల్రెడీ టెక్నిక్ సిరీస్లో ఒక అడ్వాన్స్డ్ లెవెల్ అంటే అడిషనల్ రిజల్ట్స్ని మనం పొందడం కోసం ఈ వేరియేషన్స్ని మనం క్రియేట్ చేసాం. దీనిలో ఫస్ట్ వేరియేషన్ సో ఇంక్లైన్ బెంచ్ హ్యామర్ ప్రెస్, న్యూట్రల్ గ్రిప్ ప్రెస్. సో దీనివల్ల క్యాలిక్యులర్ హెడ్ అండ్ స్టెర్నల్ హెడ్ ఈ రెండు కూడా స్టిమ్యులేట్ అవుతాయి. సో ఇది చేసేటప్పుడు నేనైతే ఏం చేస్తానంటే ఒక సెట్ 10 to 12 రిపిటేషన్స్ కంప్లీట్ అవ్వగానే సో నేను ఒక సింపుల్ టెక్నిక్ ఫాలో అవుతా. యాంటాగనిస్ట్ వేరియేషన్ ఇంకొకటి చూస్ చేసుకుంటా. అంటే యాంటాగనిస్ట్ వేరియేషన్ అంటే ఆపోజిట్ మజిల్ లాట్స్లో మంచి వేరియేషన్ పులప్స్. సో ఒక్క పులప్ చేస్తా. ఈ ఒక్క పులప్ చేయడం వల్ల ఏమవుతుందంటే నా బ్యాక్ స్టిమ్యులేట్ అవుతుంది. సో దీనివల్ల చెస్ట్ అనేది బాగా పంప్ అవుతుంది. సో మీరు ఈ ఒక్క పులప్ అది కూడా స్లో టెంపో మెయింటైన్ చేయండి. ఒకవేళ చేయలేకపోతే కనుక జస్ట్ హ్యాంగ్ అవ్వండి. సో పైకి వెళ్ళి జస్ట్ హోల్డ్ 10 to 15 seconds హోల్డ్ చేసి కంట్రోలింగ్ డ్రాప్ చేయండి, సరిపోతుంది. సో అలాగే నెక్స్ట్ వేరియేషన్ ప్లెయిన్ బెంచ్ డంబుల్ ఫ్లైస్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే డంబుల్ ఫ్లైస్ చేసేటప్పుడు నేను రెగ్యులర్గా డంబుల్ ఫ్లై ఈ మోషన్లో చేయను, డంబుల్ ప్రెస్ మోషన్లో చేస్తాను. డంబుల్ ప్రెస్ మనం ఎలా చేస్తామో అదే పొజిషన్లో నేను డంబుల్ని గ్రాప్ చేసి ఫ్లై చేస్తాను. సో దీనివల్ల నా లాటరల్ హెడ్ ఏదైతే ఉందో బాగా స్ట్రెచ్ అవుతుంది, స్టెర్నల్ హెడ్ బాగా స్క్వీజ్ అవుతుంది. ఈ మూమెంట్ చేసేటప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ స్కాపులాని రీట్రాక్ట్ చేయడం, లోవర్ బ్యాక్ని ఆర్చ్ చేయడం, సో మజిల్ కాంట్రాక్షన్ అయినప్పుడు సో బ్రీత్ అవుట్ చేయడం. అలాగే లాస్ట్ వేరియేషన్ ప్లెయిన్ బెంచ్ బార్బిల్ ప్రెస్. ఇది కాంపౌండ్ మూమెంట్. సో ఈ ప్లెయిన్ బెంచ్ బార్బిల్ ప్రెస్ రెగ్యులర్గా చేసినట్టుగా చేయను. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బేసిక్గా పైకి వచ్చిన తర్వాత హోల్డ్ చేస్తాం. సో పైకి వచ్చిన తర్వాత హోల్డ్ చేయట్లేదు. ఇక్కడ నేను కిందకు వచ్చిన తర్వాత ఒక 2 seconds హోల్డ్ చేసి 2:2 రేషియోలో నేను టెంపో మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మజిల్ ఐసోలేషన్, సో మజిల్ డెఫినేషన్, దీంతో పాటుగా మజిల్ డెన్సిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో మజిల్ మెచ్యూరిటీ అవ్వాలంటే మీరు దానిపైన ఎంత లోడ్ వేశారు అనేది ఇంపార్టెంట్. సో ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 2:2 రేషియో అంటే 2 seconds లిఫ్ట్ చేస్తాను, 2 seconds డ్రాప్ చేస్తాను. అయిన తర్వాత డ్రాప్ చేసి అక్కడ 2 seconds హోల్డ్ చేస్తాను. సో టోటల్గా ఈ 3 వేరియేషన్స్ చేయడం వల్ల మీకు ఈ ఏదైతే ఆ చెస్ట్ మజిల్ డెవలప్ అవ్వట్లేదు అని అనిపించిందో 100% ఈ 3 వేరియేషన్స్తో
చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటారా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే హెవీ వెయిట్స్ని మనం ఫోకస్ చేయట్లా, మోడరేట్ అమౌంట్ ఆఫ్ వెయిట్స్నే తీసుకున్నాం. కానీ ఆ టెక్నిక్, ఆ మజిల్ మీద కమాండ్ తీసుకున్నాం, ఆ మజిల్ని ఎలా ఐసోలేట్ చేయాలనేది మనం చూస్తున్నాం. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ గైస్, సీ సూన్.